మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు కేదాసి మోహన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమి కేటాయించి జీవో నెంబర్ 5850 ప్రకారం పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా హక్కు చట్టం కింద కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఎప్పుడైతే రాజ్యాంగపరంగా ఈ యొక్క ఓటును అమ్ముకుంటున్నారో ఆ ఓట్లు అమ్ముకున్నన్ని రోజులు మనం ఇలాగే బానిసత్వం చేయవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. బానిసత్వం చేస్తా ఉన్నాం, బాధలు పడతా ఉన్నాం. మీకు తెలుస్తలేదు, మీకు తెలుస్తలేదు. ఈ రాజ్యంలో మొత్తము దోపిడీ చేసినోడే పెద్దోడు అయిపోతా ఉన్నాడు, డబ్బులున్నోడే పెద్దోడు అయిపోతా ఉన్నాడు, దగా చేసినోడే పెద్దోడు అయిపోతా ఉన్నాడు. నిజాయితీగా బతికిన వాడు, నీతిగా బతికిన వారికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు. తల్లులారా, అమ్మలారా, అన్నలారా, ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా మీకు కావాల్సింది తెల్ల రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డు లేనిది మీరు ప్రభుత్వ పథకాలని అప్లై చేసుకోలేరు. మరి గత 10 సంవత్సరాలు ఉన్న ఆ ప్రభుత్వము ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందా? మన కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు లేకపోతే నేను పథకం పెట్టాలంటే, ఆ పథకం మీరు అప్లై చేయాలంటే మీరు అర్హులు లేనప్పుడు ప్రభుత్వ పథకం ఎట్లా పెడతాం? అందుకే మన మగోడు, మన వర్గీకరణ ఇచ్చిన మగోడు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా మన దళితులకు, గిరిజనులకు, పేదలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. వాళ్ళు ముందు కడుపు నిండా 3 పూటల అన్నం తినాలి. నేను తినే సన్న బియ్యమే నా దళిత గిరిజన బిడ్డలు కూడా తినాలని చెప్పి మొట్టమొదటిగా రాష్ట్రంలో కొన్ని లక్షల తెల్ల రేషన్ కార్డు ఇచ్చి మీ అందరినీ కేవలం తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యమే కాదు, తెల్ల రేషన్ కార్డు ద్వారా లోన్లు అప్లై చేయడానికి కూడా మీ అందరిని అర్హులు చేసిన